ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. తాతయ్య ఎడిపోతానవే? అంగపడబోతున్నా. నేను ఎడిపోతా నీకు ఎందుకు? ఏం పని నాతో ఎడిపోతున్నావు అని అడగబడుతుంది. మనకి పిర్ర గోకులు పెడుతుంది రారా అంటే గుడ్లు గుంజినట్టు చేసినావేమో. ఏం పట్టకాల మీద ఇంటికలు వీకనికి వచ్చినావు? మళ్ళీ ఇంటికి పింఛన్ పడ్డది పీకిత్తా అని ఇంటికి వచ్చినావు. నా ఇంటికి ముళ్ళ కట్టుకునే రావు నువ్వు మీ అయ్యా. నేను పీకిత్తా. నేను వచ్చి నీ కర్రపీరని గోకన్నా ఒక 500 ఈ తాత అంటే గుద్దను వచ్చినట్టు చేస్తావు. పిర్రలు గోకు ఈపు కొబ్బరి నూనె పెట్టాను గులుగుతావు. గుడ్డు ముసలి గులిగిన పనుందిరా. నాకు ఏం కావాలి? నీకు పైసలు లేవు ఇప్పుడు నాకన్నా. అయితే పైసలు కాదు తాత. ఇప్పుడే దేక్తలేరా నన్ను నువ్వు మీ అయ్యా. ఇంకా నేను కుక్కల పడ్డాక దేక్తారా? చేతులు ఉచ్చ పోయారు మీరు. నా దగ్గర నా గుద్ద చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు నా వటకాల మీద ఎంటికలు ఉన్నాయి పీకిత్తావు మీ అయ్యా కొడుకులు. అబ్బాబ్బాబ్బా ఈ పనుందిరా అంటే ఒక్కడన్నా దేకుడన్నా దేకరు. మీ అయ్యానైతే ముఖాన్న చూడరా మరి మా ఎట్లున్నాడని చూద్దామని. ఈ ముసలి కూద్దాను మోసాలు చెప్పేది తాత ముందు. ఏంటి నీకు ఇలా బల్లేదా? నా కొంపకొచ్చినావు. ఏదైనా పని ఉందిరా అంటే ఇటు అడగన్నా పెట్టవు. ఇటు నా ముఖం గడి తిప్పుకొని పోతావు. నీ ముఖంలో నా పెన్షన్ పడంగానే మీ ఐదోళ్ళు లేదు నా దగ్గర పెన్షన్ పైసలు ఉన్నాయి దెంగిరాపోరా అని. భలే వాసన వస్తారా మీకు? కుక్కకు ముక్క వాసన వచ్చినట్టు మీ బిచ్చం కాళ్ళు ధర. ఓ నీ దగ్గర ఉన్నాయి పాత పిచ్చలు పనికొస్తాయి అని నీ దగ్గరకు వచ్చినది. అవ్వ నువ్వే ఆవుతలేవుగా అయ్యాలా. చేతులు ఉచ్చ కూడా పోయా నాకు అప్పుడప్పుడు. ఎప్పుడు నువ్వు పని చెప్తావు అప్పుడప్పుడు. అయ్యో లంజది కోపం గుంజ తీసి నన్న పడుతుంది. ఎక్కడదో కోపం తీసుకుంటా. బల్లి ఏదైనా వచ్చిన నీ ఇంటికి ఏం ఆగుతలేవుగా. ఇక నువ్వు పెన్షన్ పడ్డట్టున్నదిగా. ఇక మెల్లంగా సూరావ దగ్గరికి పోతావు. ఇక ఇంత ఆగబెట్టి పోతుందని నీ నోట్లే. నిన్ను మిండా నువ్వు కా ముసలు తింటది. అయ్యో దేవుడో నా పిచ్చలు విసుకుతాయిరా మళ్ళా ఇన్నా అంటే. సరేగాని ఏమైంది అలా నీకు బల్లేదా? లేదా అయ్యాలా బడి తెంగుడు లేచిరా మీ బడికి ఏమని తినాలి? బడి సావచ్చురా బల్లే. ఎప్పుడు చూడు ఎగతెంగుడు బతుకుడు ఏమని అన్న చేతుల్లో నా రైట్ పోతానట్టున్నాగా. సామాన్లు అంతా చదివినావు సూరావ దగ్గరకా. జిమ్మలకు పోతున్నారా? ముసల్దానికి నోరు కొట్టుకుంటున్నాడా చేపల మీద? జిమ్మలకా ఒర్రెపంటున్నా సూరావ గుడిసేలాగా. మళ్ళీ సూరావ అంటాడు రా. నేను గురువాయ తింగా. సరేగా నేను కూడా అత్త తాత జిమ్మలకు. సాపు ఎట్లన్నా చాపు. నన్ను ఎడితారా మీరు? పిర్రకు పీడు పట్టినట్టు చేస్తారు. ఎట్లయితే దౌకరాపరా పోదాం కానీ. అరే చెప్పరా ఎటు పోతావు ఇయ్యాల? అంగవాడా పోతున్నా. ఎందుకు పోయా నీకు? నేను ఎటు పోతే చేపలకు వస్తావా మరి? చేపలక మా అయ్యకి తెలిసిందంటే గాలాలు గుద్దలో పెట్టి ఇగ్గుతాడు. అయినా నువ్వు వస్తే చేపలు పడితే ఆరా దరిద్రపు గుద్దావు. బుడ్డ జిమ్మలు కూడా పడే. నువ్వు ఏదైనా నేనైతే రాంట్రా ఉర్రేకున్నాను. ఏంద్రా ఎందుకు ఫోన్ చేసినావు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు ఏం పీకుడు అని తెంగుతావు? ఇంట్లో బిట్లు చూస్తానో బ్యాటింగ్ చేస్తానవా? ఆ బ్యాటింగ్ చెయ్యకరా గుద్దల గుంజుకా. పిల్లలు ఈడ్చుకపోతాను. నెయ్యి ఏడ్చుకోగా వచ్చినట్టు గుద్ద కిలో నీకు మనం అనిపిస్తలే అర కొద్దినన్నా. ఎప్పుడు ఇంట్లోండి ఆ మూలకుండి. ఏంద్రా ఇప్పుడు పని ఉందిరా నాకు. నీకేం పనో నాకు తెలుసు కానీ చేపలు కోదామని అనుకున్నా కానీ రానట్టున్నావుగా. సార్ అతనికి గాలాలు మరి నా దగ్గర లేవుగా. నీకు గాలాలు ఎందుకు రా? సున్ని తెచ్చుకో. ఒడ్డుకు బుడ్డ జిమ్మలు పట్టి గులుగా కావని కొనకాచుకుంటావు. గాలం కొనకాచుకుంటావు. ఆ సౌకర్య దగ్గరకు కొనకాచుకుంటుందా రా? చోటుగాని కూడా పట్టుకుని రా. ఎర్రలో అవుదాం. అలా ఆలంటుడికి ఎందుకు రా? అత్త జిమ్మలు కూడా వాడి ఏం కాదు పట్టుకొని రారా. నువ్వు అయితే అలా కూర్చొని గుద్దకాయ కాయలా. ఇగురం లేని కుదా తెల్లని దాకి ఇల్లు అలిగినట్టు. ఈ ఆడో పొక్క ఈడో పొక్క పడుతుంది. ఎవరా పంది పిచ్చల్లని ఇక రేవు లేదు. ఎవరా రేవు దాకా పంతలా పడ్డు. ఇక ఒక్క కడ దవ్వరా వెళ్తే ఎర్రలు. ఆడో పొక్క ఈడో పొక్క దవ్వ పడుతుంది. నువ్వు ఎందుకు అరుగు మీద కూర్చున్న గుడ్డు ముసలి గురిగినట్టు గురుగుతున్నావు? వాడు వెళ్తలేవురా ఎర్రల. పొద్దున్న దాకా ఎద్దు గుద్ద ఓడిసినట్టే అయిపోయా నా బతుకు. ఊకే ఎప్పుడైనా రా మీకు? ఒక్క కడ దవ్వుతూ వెళ్తాయిరా ఎర్రలు. ఇక మీతో సాతగా సావరావు. ఇక పారబట్టి తెంగితే చెప్తున్నా మళ్ళీ మాట్లాడామంటే నా మొట్ట చేపలు వడకపోయినా మధ్య ఏం ఉడతానవరా నువ్వు? గుద్దపోటికి కురుగాడు తలిగిన అప్పటి నుంచి ఎర్ర అనుకుంటా. నాకు తిక్క తెంగిందంటే నా మొట్ట ఇంటికి పోతా నేను చెప్తున్నా. అరే మీరు ఎందుకు కొట్లాడతారు? ఆరాలు సౌతులు కొట్లాడినట్టు. పోదామా చేపలకు? మా అయ్యకు తెలియదురా. తెలిసిందంటే వట్టలేడు.
సరే కొంచెం నూకులాడపోయారా ఏం కొట్లాడతారా మీరు? సాతగాని మోహంతో సంబరం ఎక్కువ అన్నట్టు మీకు గుద్దలేవది గుడిసెగా పైపు ఎర్రలు దబ్బుర్రా అంటే ఆడో పొక్కనాటు ఈడో పొక్కనాటు ఒక్క ఎర్రనన్ను వెళ్ళింది అరివర్ దాకా ఏదైనా ఏతే ఉర్రకుండా పని అయిందే లేదు. మరి తవ్వలేవురా, మరి నువ్వు తవ్వలేవురా? ఏళ్ళ నుంచి నత్తనట కొత్త వచ్చిన కోడలు అన్నాడు వెళ్ళేది గిట్లున్నా నీకు తెలిసేనా? నువ్వు తవ్వ నీకు నీ గుద్దెన్ని అవుతాదిరా మరి. మాకు కావేలేవు మాకంట పెట్టినావు ఎర్రలు ఉట్ట కోడలు మీద అత్తోరినట్టు ఓడతాను అప్ప నువ్వు. సరే అయితే తవ్వుతుంది గుడ్డిది గులిగినాడు గులుతోలా అని దెంగే దూరం జరిగిస్తావు నాకు మళ్ళీ మంట దెంగ ఎవరో బాగానే మందిని పట్టుకాల్సిన పడుతున్నా పిచ్చలకు పిచ్చలు చేపలని ఇంతమందిని పట్టుకొస్తా వారు ఇంతమంది కూర అయితే ఆయన జిమ్మలు వీళ్ళందరూ మనలో తాతయ్య వీడు చోటుగాడు ఇంకా లగ్గం కాలే ఈయనకి ఎవరు నన్ను ఉంటే చూడతా. నమస్కారం తాతగారు. ఆడు దినేష్ గాడు ఆంటీ కాలు పట్టు ఆయనకి అవసరం లేదు పెళ్లి పేరు అంటే లేదు ఆయనకి. దినేషా? అదే తాత నువ్వు లైన్ వేసినావు చూసినావు ఆ సిట్టమ్మ ఎర్రగా ఉంటా చూసినావు ఆ సిట్టమ్మ వాళ్ళ మనవడు. సిట్టమ్మ మనవాడు నువ్వు పెద్దగా అయినవురా. ఏంది సిట్టమ్మ మీతో మా ముసలోని దేకలేరా ఆ సిట్టావా తిరిగిండి ఆ గుడి వెనకాల సిట్టమ్మ కోసం పాప చెప్పు వాటి కూడా కొట్టింది ఒకసారి. నువ్వు అవన్నీ చెప్పకరా లంజవాడు. అప్పుడంటే వేరు వేరు ఉండేరా ఇప్పుడు ఇట్లా అట్లా చేసినావు అనుకో గుద్దరేది కానీ కట్టేనే నూపుతారు మిసలు. ఏమైంది తాత చేపలన్న ఒక జిమ్మ కూడా దిక్కులేదు మిటికిచ్చుడు కూడా మిటికిత్తలేవు ఈడ. కానీ ఈ గోకురాడే గుద్దలు వెళ్ళి పెట్టినట్టు ఆనే కాలం ఏదో పడుతుంది దాని గుద్దలనే వర్ర పడుతుంది ఇంకా గుద్దలకి వెళ్ళి పడతాయి నీకు. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అల్లం బెల్లం ఘాస్ కీస్ కట్టి ఈసారి చేపలు పడలేదు అనుకో బాబు గారి పిల్ల కొజ్జని ఓరి నీ కర్ర పిర్రని కాకుండా నువ్వు నా పిల్ల కొజ్జేంద్ర అంటే నువ్వు మొన్న కొజ్జొని వేద్దాం అన్నావు కదా. ఏం దరిద్ర బతుకుల వాళ్ళు ఒక్క జిమ్మనన్న పడతలేదు. ఇంత ఎండల గుద్ద కాయ కాసేటట్టు కూర్చొని సావ పడుతుంది. చేపలు పడితే ఇంకా ఇంటికి కూరనాన్ని అనుకుందామంటే ఈయన పొట్టి గుద్దని పట్టుకుని నువ్వు ఎవరి ముఖం చూసి ఒక్క జిమ్మనన్న పడతలేక ఈ పొట్టి గుద్దని పక్క కూసకుండా అయిపో ఉత్త పిచ్చలు కూరొట్టెల్లా వీడు ఏదో చేయి పెడతాడ మాసే బొగ్గే ముడ్డ కూర్చున్నట్టు ఇంకా నాకు జిమ్మలేడ పడితే గుద్దలకి అవ్వ ఎవడు మందలు ఇచ్చాడో చేపలకు రాగా మిటికి చూడు కూడా మిటికిత్తలేకపోయాగా. ఎవడు ఈ బొందల బొచ్చడు చేపలు ఉన్నాయి అన్నాడు అని గుట్టెనక గురువాయితో నువ్వు ఇయ్యాలి. ఇంటికాడ ఉన్న అయిపో 2 వీడియోలు చూస్తున్నా మూల కూర్చొని. A few moments later. ఏ దరిద్ర ప్లాన్ వాడికి ఎదురొచ్చిండో అని పెండ్లమ్మ ఉండవు ఒక్క జిమ్మనన్న పడదా ఇంతసేపు కూర్చున్నా గుద్దకాయ కాసేసట్టు. నా గుద్దలు వచ్చి కూర్చో నాకే జిమ్మలు పడతలేవురా అంటే నా గుద్దలకు వచ్చి కూర్చుంటాను. తాత మీరు చిన్నప్పుడు ఎట్లా పోయేటోలే చేపలకు? అంగుకుంటా పోయేటోళ్ళు ఆ సూటకానికి పడతాను అటు పోరా గుద్ద సూటాన తిరిగిపోరా నా గుద్ద కడ ఇది కూర్చుంటా చస్తావు. అసలు మింటల్ లంచోడుకున్నా గాలం వాటి దెంగితే చెప్తున్నా నాకు పిస దెంగిందంటే ఊరా దగ్గరికి అంటే మళ్ళా అనే కూర్చుంటావేవురా. రాజును చూసిన కన్నట మొగను చూసి మొత్తుకుంటున్నాయి అన్నట్టు వేయండి అనుకో ఆ నూకుతాడు మళ్ళా నన్ను. ఆయనకి ఒక జిమ్మ కూడా పడదు నేను పోతే. గురుకలు పడుతున్నాయి రా లావుడే నీ ఏడుపు ఎక్కువైందిరా లంజ ఏడుపు నాకు. పడక ఒక చేప పడితే అప్పంచెల్లి ఏడుపు పడుతుంది చేపలు అని. అయ్యో లేనోనికి సిరివంతం వస్తే చింతకాయ అయింది గింతాంకర ఉన్నది అన్నాడ. పడేది ఎక్కువరా అంటే బురకలు పడతాయి బుడ్డ జిమ్మలు పడతాయి అని గుడ్డి పూసలు గులిగినట్టు గుడతావు గుడ్డితే పరమొక ప్లాన్. అరే అప్పటి నుండి చూస్తున్నాను బాగా ఎతులు దెంగుతాను ఎవరా సూరవ మనవరాలతో ఏం చేసినావు మీ తాతకి చెప్పానా? మళ్ళీ సూరవ మనవరా అంటాడేం రో చెప్పేయమంటారా బాబు గారు? నేను కూడా చెప్తా చోటు గారు నువ్వు ఆ డింకన్ బెడ్రూమ్ లా ఏం చేసినావు? గుట్టనక గురువా ఇంకా నా చూడికి ఎందుకు వస్తావురా నీ గుద్దల కట్టేసి కొడతా చెప్తున్నా నాకు మంట దెంగిందంటే. మీ లంచపోర ఎక్కువ అయినా మీతో చేపల ఖర్చులు కంటే ఇంట్లో కొట్టుకున్నా అయిపోరా. అప్ప నుండి ఒక్క జిమ్మ పడ్డది లేదు కానీ అంజలు కొట్లాడినాడు కొట్లాడతారా ఒడ్ల మీద ఉండి ఒక్క జిమ్మ నన్న పడ్డది లేదు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం బై సీజన్